అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందినది. అయితే రూల్స్ కి విరుద్ధంగా నిర్మించారంటూ కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందినది. అయితే రూల్స్ కి విరుద్ధంగా నిర్మించారంటూ కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. కూల్చివేతలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రత్నకుమార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రత్న, ఎట్లా ఉంది ఎన్ కన్వెన్షన్ దగ్గర సిచ్యుయేషన్? ఎస్ సౌజన్య, ఇటు హైడ్రా స్పీడ్ పెంచింది. మొత్తం ఎవరైతే ఇటు బఫర్ జోన్లను ఆక్రమించి చెరువులను ఆక్రమించి ఒక అక్రమ నిర్మాణాలను చేపట్టారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్, హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్, ఇది చెరువులోని దాదాపు 3 ఎకరాల భూమిని కబ్జా చేసి నిర్మించినటువంటి విషయాన్ని దర్యాప్తు చేసిన తర్వాత తెలుసుకొని ఇవాళ తెల్లవారుజాము నుంచే మొత్తం కూల్చివేతలను చేపట్టింది. ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇటు హైడ్రా అధికారులు మొత్తం భారీ మిషన్లతో, ఒకవైపున ఆ కొబెల్కో జంబో మిషన్, మరోవైపున 2 హిటాచీలు, మొత్తం 3 భారీ వెహికల్స్ యంత్రాల సాయంతో కూడా ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అయితే యొక్క ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి మొత్తం పూర్తిగా హీరో అక్కినేని నాగార్జున దీనికి యజమానిగా ఉన్నాడు. 10 ఎకరాల విస్తీర్ణంలో యొక్క ఎన్ కన్వెన్షన్ ను నిర్మించడం జరిగింది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ పక్కనే తమిడికుంట చెరువు ఉంటుంది. ఈ యొక్క తమిడికుంట చెరువు అనేది 29 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ 29 ఎకరాల్లో విస్తరించినటువంటి యొక్క తమిడికుంట చెరువును, ఈ చెరువులో నుంచి యొక్క ఎన్ కన్వెన్షన్ ను విస్తరించడం కోసం హీరో అక్కినేని నాగార్జున దాదాపు 3 ఎకరాల చెరువు యొక్క ల్యాండ్ ను కూడా కబ్జా చేశాడని గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. దీనికి సంబంధించి వెంటనే రీసెంట్ గా అందుతున్నటువంటి ఫిర్యాదులు మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని హైడ్రా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైనటువంటి హైడ్రా దీని మీద దృష్టి సారించడం జరిగింది. వరుసగా వస్తున్నటువంటి యొక్క ఫిర్యాదులు మొత్తాన్ని దర్యాప్తు చేసిన అనంతరం దాదాపు 3 ఎకరాల ల్యాండ్ అనేది, చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది మొత్తం FTL పరిధిలో యొక్క ఎన్ కన్వెన్షన్ అనేది ఉంది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇదంతా దర్యాప్తు అంతా పూర్తి అయిన తర్వాత ఇవాళ ఉదయం తెల్లవారుజామున హైడ్రా కమిషనర్ రంగనాథ్ యొక్క ఆదేశాలతో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఇటు వైపున GHMCతో మమేకమై యొక్క కూల్చివేతలను చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే ప్రధాన మార్గం ఉంటుందో ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి ప్రధాన మార్గం వద్ద పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి లోపల ఎవరూ రాకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటూ కూడా కూల్చివేతలను చేపట్టారు. ఇప్పటికే దాదాపు మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఒక 25% వరకు కూల్చివేత అనేది కూడా పూర్తయింది. ఇక మరికొన్ని గంటల్లోనే పూర్తిగా యొక్క ఎన్ కన్వెన్షన్ ను కూల్చబోతున్నట్లు కూడా మనకు విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడైతే బఫర్ జోన్లను ఆక్రమించి FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పటికే ఆయన పదే పదే తెలియజేశారు. వీటన్నిటిలో భాగంగానే అది ఎవరైనప్పటికీ కూడా, అటు నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కావచ్చు, ఈ సినిమా హీరోలు కావచ్చు, ఎవరు అనేది కూడా చూడము. ఖచ్చితంగా భూ ఆక్రమణ జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన దానిని అనుసరించే ఇప్పుడు యొక్క కూల్చివేతలు జరుగుతున్నట్లు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే పక్కనే ఉన్నటువంటి యొక్క తమిడికుంట చెరువు 29 ఎకరాల చెరువు ఖచ్చితంగా అన్యాక్రాంతం అవుతుంది, ఇబ్బందులకు గురవుతుంది. 29 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువును కొంతమంది అక్రమార్కులు ఇప్పటికే దీన్ని ఆక్రమించి అనేక రకాలుగా చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫౌండేషన్, జనం కోసం అనేటువంటి ఫౌండేషన్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా హీరో అక్కినేని నాగార్జున
ప్రశ్న. గత ప్రభుత్వాలను మేనేజ్ చేసి మభ్యపెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళతో కొంత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ కూడా ఈ యొక్క కబ్జాల బారి నుంచి తప్పించుకున్నాడు. ఏదైతే తాను 3 ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగిందో దీని నుంచి తప్పించుకున్నటువంటి విషయాలు కూడా మనం గతంలో చూడటం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనేటువంటి వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రాను ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములకు సంబంధించి ఎక్కడెక్కడైతే నగర వ్యాప్తంగా ఇటు సిటీ లిమిట్స్లో ఉన్నటువంటి ఏ భూములు అయితే ముఖ్యంగా చెరువులను కబ్జా చేయడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందో వాటన్నిటి మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటూ హైడ్రాను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ను కమిషనర్గా ఏర్పాటు చేసి నియమించడం జరిగింది. ఇక ఆయన అప్పటి నుంచే వేగం పెంచడం జరిగింది. అందులో భాగంగానే మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇటు వైపున కొబాల్కో వెహికల్ యంత్రం, భారీ యంత్రం ఏదైతే ఉందో ముందు భాగాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేస్తుంది. ఇక వెనక వైపున అలాగే మరోవైపున 2 వైపుల నుంచి కూడా హిటాచీ వెహికల్ యంత్రాలు, ఈ 3 కూడా ఆ యొక్క ఫంక్షన్ హాల్ను పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఒక వైపు నుంచి కూడా కూల్చివేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ అనేది పూర్తి కానుంది. ఇలా ఏదైనా సరే చెరువులను ఆక్రమిస్తూ ఎటువంటి నిర్మాణాలను చేపడితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు ఉంటాయి అని చెప్పండి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇందులో దాదాపు 3 ఎకరాలు ఇప్పుడు తమిడికుంట చెరువులోని 29 ఎకరాల్లో నుంచి ఒక 3 ఎకరాల పాటు కబ్జా చేసి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ను విస్తరించారు అనేటువంటి ఫిర్యాదులను బట్టే దీనంతా కూడా దర్యాప్తు చేసి ఇప్పుడు ఈ కూల్చివేతలు అనేవి చేపట్టడం జరిగింది. పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులతో మమేకమైనటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు యొక్క పూర్తి కూల్చివేతలను చేపడుతున్నటువంటి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇక నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు మనం చూసాం. రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్, చందానగర్ నగరం మొత్తం కూడా 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదాన్ని మోపడం జరిగింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రస్తుతానికి ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతానికైతే రెస్పాండ్ అవ్వలేదు. సో మరి దీనికి సంబంధించి ఆయన మరి కొద్దిసేపట్లోనే రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్కన్వెన్షన్ యొక్క కూల్చివేతలు అయితే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి. సౌజన్య, అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కనిపిస్తోంది, కంటిన్యూ అవుతోంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందినది. అయితే రూల్స్ కు విరుద్ధంగా నిర్మించారంటూ కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.